తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రం. ద్వాదశ రాశులు, ఈ ద్వాదశ రాశులకి సంబంధించి ఏ రాశి వాళ్ళు ఏ పరిహార మార్గాల్ని ఖచ్చితంగా అనుసరించాలి అనే విధానం కనుక ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే కనుక, అంటే అది ఫిక్స్డ్గా కొన్ని పాయింట్స్, అంటే శత్రు బాధల నుంచి బయటపడడానికి కానీ, నరఘోష నుంచి బయటపడడానికి కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ, ఇంకా ఇప్పుడు అప్పుడు అని చూసుకోకుండా ఇంకా లైఫ్ లాంగ్, అంటే ప్రాక్టికల్గా ఈ విషయాలు మీరు మార్చుకుంటూ ఈ రెమెడీస్ చేసుకుంటే ఇంక తిరుగుండదు అనే విధానం ఏదైనా ఉంటుందా, చెప్తారా? తప్పకుండా ఉంటుందమ్మా. అంటే మీరు అన్నటువంటి విషయంలో ఫలానా మేషరాశి వారు ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా నరఘోష నుండి బయటపడవచ్చును. మేషరాశి వారు ఈ రెమెడీ చేయడం ద్వారా తొందరగా ఉద్యోగం వీరికి లభించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి విషయాలు కామన్ పాయింట్స్ 100% మనం చెప్పొచ్చును. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, జన్మ నక్షత్రం ప్రకారంగా వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం ప్రకారంగా వారి యొక్క జన్మనామం ఉందా, లైక్ జన్మనామంతో పాటు వ్యవహారిక నామం ఉందా, దీని ప్రకారంగా మనం వెళుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఫలానా రమేషు, వ్యవహారిక నామం ప్రకారం వేరే రాసి అయిపోతుంది. ఫలానా రమేషు అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నేను వాస్తవానికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము ఒకటి సరిపోతుంది అనేటువంటి కోవలో ఉండేటువంటి వ్యక్తినే. కానీ కొన్ని అనుభవాల రీత్యా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి నేను అవగాహనతో చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, రెండు చూసుకోవాలి. ఒకవేళ రమేష్ తులారాశి అనుకుందాం, తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా, అంటే మొన్న ఇదే జరిగింది. ఆ గురువు గారు, నా పేరు వెంకట్రావు, నాది వృషభ రాశి అంటాడు. తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టిన, నేను తనతోనే ఏం వాదించలేదు, ఒకటే చెప్పా, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మీరు స్థానచలనం ఏమైనా చెందారా? అవును గురువుగారు చెందానన్నారు. ఈ టైంలో మీ నాన్నగారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? అవును గురువుగారు అన్నారు. ఈ సమయంలో మీ మదర్కు బోన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయన్న, మోకాలు చిప్పలు అరిగినవి అని చెప్పి డాక్టర్ చెప్పాడు అని చెప్పాను. అంటే ఇంత క్లియర్గా ఉంది ఇది. కనుక ఇది ఏదైతే ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా మీది మకర రాశి వస్తున్నది అని చెప్పి, అయ్యో గురుగారు నేను ఇన్ని రోజుల నుండి నేను వృషభ రాశి చూసుకుంటున్నాను. మరి వృషభ రాశి చూసుకుంటే 2024లో మీకు అద్భుతమైనటువంటి ఏదో ఒక ప్లస్ జరిగిందా అన్న. 2024లో మా కొడుకుకు చక్కటి ఉద్యోగం లభించింది, అద్భుతమైనటువంటి జాబ్ వచ్చింది. అదేమిటి యుఎస్ లైక్ అదేదో చెప్పాడు, బయటికి వెళ్ళాడు, ఉద్యోగం వచ్చింది అనే విధంగా చెప్పిండు. నాకు మాత్రం ఏం జరగలేదు అన్నాడు. నీ కొడుకుకు జరిగితే మీకు జరిగినట్టే కదా, ఆనందం పొందారుగా. అంటే అట్లా ఉంటుంది కొన్ని. ఇక ఇదే సమయంలో భార్యాభర్తలలో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ కానీ, కొంచెం ఏమైనా ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి 24లో. అవును గురుగారు, దానికోసమే నేను మీకు ఇంత వయసులో మా భార్యాభర్తలలో ఇబ్బంది వస్తుంది, ఇది మేము అసలు విడిపోవాలి అనేటువంటి ఆలోచన కూడా మాకు వస్తున్నాయి. బీ కూల్. ఇటు మకర రాశి దృష్ట్యా చూసుకున్నా కూడా గురుబలం లేదు. ఒకవేళ వృషభ రాశి చూసుకున్నా పరిస్థితి వేరే ఉన్నది. కనుక రెండు మనం చేసి చెప్పేటువంటి బాధ్యత, ఒక నమ్మకంగా వాళ్ళు మనకు నమ్మకంగా మాట్లాడుతున్నప్పుడు మన నమ్మకాన్ని చెప్పేది మనం. కనుక వారికి అద్భుతమైన రెమెడీ ఇవ్వాలి మనం చూసి. దాన్ని ఏదో చూసి చెప్పేస్తే సరిపోదు. సబ్జెక్ట్ అనేటువంటిది అది అద్భుతం. అది ఉంటే అది ఎంత చూస్తూ ఉంటే అంత సంతోషం వేస్తుంది. ఒక చాట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు నవ్వు వస్తుంది, బీ స్మైల్. ఏ చాట్ ఓపెన్ చేసినా నాకు ఒక నవ్వుతూ, అంటే నేను దాన్ని ఒక పరీక్షలాగా నేను స్వీకరించేటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు ఇన్ని కాల్స్, ఇన్ని మాట్లాడడం ప్రతిరోజు. అయితే విషయం ఏమిటి అంటే, మీరు అన్నటువంటి మేషరాశి వారికి ఎప్పుడు కూడా మనసులో ఒకటి బయటకు ఒకటి అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వారి జాతకంలో గనుక
కొంత బుధుడు కానీ రాహువు కానీ సరైనటువంటి ప్లేసులలో లేకుండా ఉన్నట్టయితే ఈ కమిట్మెంట్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే పలానా అంటే వీరు ఇప్పుడు పలానా వ్యక్తి ఒక 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 డ్రెస్సు ఐరన్ చేశాడు, దీనికి ఎంత ఉంది రేటు మార్కెట్లో 20 రూపాయలు 30 రూపాయలు ఉంది, మనకి 50 ఇస్తే నెక్స్ట్ టైం వాడు ఈ ఐరన్ చేసి ఇస్తే 50 ఇస్తారనే ఫిక్స్ అవుతాడు మైండ్లో. నువ్వు ఆ నెక్స్ట్ టైం చిల్లర లేక 20 ఇచ్చినా అయ్యో డిసప్పాయింట్ అంటే నువ్వు చేసుకున్నదే ఉంటుందా ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరో ఉన్నారు అనుకుందాం, మీ కింద వర్కర్స్ కానీ లేదా మీకు ఆ పండుగ వస్తుంది కదా నీకు ఏమైనా డ్రెస్ కొనిస్తుంది ఏంటి బాధపడకని మాట ఇచ్చినావు అనుకో, కమిట్మెంట్ ఇస్తే రాజకీయ నాయకుల లాగా కమిట్మెంట్స్ ఇచ్చేస్తే చేయకుండా ఉంటే పథకాలు రైట్ ఈ పథకాలు అమలు పరచలేదనుకో ఇబ్బంది. ఈ పథకాలు అమలు పరచ టైం లేకనా లేదా అమలు పరిచేటువంటి పరిస్థితి లేక అనేది ఉంటుంది. ఈ రెండు రకాల. సో నేనేమంటున్నా అంటే వాక్కు నోటిని సైలెన్స్గా పెట్టుకుంటే మంచిది. అలాంటి పథకాలను జారీ చేయకండి. ఒకవేళ ఎవరైనా రాజకీయంలో ఉన్న మేషరాశి వారు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక మరొకటి ఏమిటి అంటే వీరిని ప్రేమతో మాత్రమే గెలవచ్చును, ఇది మాత్రం గమనించుకోండి. వీళ్ళ మీద అరిచి గెలవడం అనేది అస్సలు ఎంత అంటే తగ్గేది అనేటువంటి పరిస్థితే ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా అంటే భార్య కానివ్వండి పిల్లలు కానివ్వండి వీరు తప్పు చెయ్యరు. తప్పు చేస్తే ఇమ్మీడియట్గా సారీ అని కానీ చెప్పేస్తారు. తప్పు చేయకుండా కూడా సారీ చెప్పించాలి అనేటువంటిది ఉన్నా కూడా అది వేరే రకంగా ఉంటుంది. మేషరాశి వారు మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి మీకు కొన్ని లక్కీ డే లక్కీ రోజు అనే మన నెంబర్ అనేటువంటిది ఉంటుంది. దాని ప్రకారంగా మీ భార్యను చూసుకొని మీరు ఎంచుకున్నట్టయితే మీ జీవితము విశేషంగా ధనముతో నిండిపోతుంది. ఇది మాత్రం గమనించుకోండి. ఏమాత్రం తొందరపడి సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళని చేసుకోవద్దు, ఇబ్బంది అవుతుంది. అవునా? కొంత ఇక అది కొంత ఇబ్బంది అవుతుంది. రెండు ఫైర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అయితే ఇది అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. వీరికి ఇక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే కేవలము విష్ణు సంబంధిత సేవ, విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు సంబంధించినటువంటి సేవ ఏది చేసినా దీంతో పాటుగా దుర్గా అమ్మవారి ఆరాధన వీరికి విశేషమైనటువంటి శక్తిని తెచ్చిపెడుతుంది. మేషరాశి వారు ఎవ్వరైనా అంటే మళ్ళీ చెప్తున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్రకారంగా మీద ఏదో తులారాశి అయితే నేనేం చేయలేను. రెండు చెక్ చేసుకొని మీరు ఎక్కడి కొద్దిగా మేషరాశ గోటు దుర్గమాత టెంపుల్ లేదా విజయవాడ నెలకొకసారి నేను పలానా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి రోజు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని రాసి పెట్టుకోండి, వెళ్ళిపోండి. ఒక 5 శుక్రవారాలు చూడండి, 5 టైమ్స్ దర్శనం చేసుకొని చూడండి, ఆ ఫలితం వేరే ఉంటుంది. దగ్గరలో దుర్గామాత టెంపుల్ ఉంటే అభిషేకానికి పాలను డొనేట్ చేయండి, పసుపు కుంకుమను డొనేట్ చేయండి. ప్రతి శుక్రవారము పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకము చేయించడం ద్వారా మీ శత్రు రిలేటెడ్ బాధ నుండి విముక్తి పొందుతారు. అదేవిధంగా ధనపరమైనటువంటి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా మేషరాశి వారు ఇదంతా ఓకే, కానీ వారికంటూ ఒక గోల్ ఉంటుంది కదా, సంతానమో లేదా కారు కొనాలనో ఇల్లు కట్టుకోవాలనో లేదా ఆరోగ్యమో లేదా ఒక యుఎస్ వెళ్ళాలనో చాలా కోరికలు ఉంటుంది. అప్పుడు మీరైతే చెప్పారు ఈ రెమెడీ మన మేషరాశి నేను చేశాను, నాకు కావట్లేదు అన్నా నేను చెప్పాను ఇందాక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా. ఇప్పుడు కూడా ఇలాంటి కోరికలు ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము, నడిచే దశ అంతర్దశలు ప్రతిదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. మనం మాట్లాడుతున్నాం బుధుడు, డబ్బు చంద్రుడు, జ్ఞానము కేతువు గురువు, అదేవిధంగా ఆరోగ్యము, అంటే ఇట్లా ప్రతిదీ అది ఆ గ్రహము ఎలాంటి ఎనర్జీ ఇస్తుంది మీకు, ఎలాంటి ఎనర్జీ ఇవ్వటం లేదు. కొందరు తెలిసి తెలియక చంద్రుడు నీచబడ్డాడు నువ్వు ముత్యం పెట్టేసుకో అంటాడు. వాడు చంద్రుడే నీచబడ్డే నువ్వు ముత్యం ఎట్లా పెట్టుకుంటావు?
దాన్ని ఇంకా ఇబ్బంది ఎదుర్కొంటారు మైనస్ మీరు. మైనస్ ప్లస్ కాదు. వీరు బియ్యాన్ని కూడా దానం చేయొద్దు. వీరు చంద్రుడు బియ్యానికి కదా, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి దానికోసము తప్పకుండా కాంటాక్ట్ కావాల్సింది. ఇంకాస్త డెప్త్ గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు. కానీ మా జనరల్ గా చేసుకోవాలి అంటే మేషరాశి వారికి అసలు సిసలుగా దైవారాధన చేసుకోవాలంటే అది అమ్మవారి దుర్గమ్మే. దుర్గా అంటే ఇక విజయం అంతే, ఇక మామూలు ఆ పేరు వినగానే గూస్ బంప్స్ అంతే. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. మహాదేవ.